యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈనాడు నరక చతుర్దశి అంటే దీపావళి. ఈనాడు మేము పెడుతున్నటువంటి వీడియో దీని టైటిల్ నరకాసుర సంహారం, నీకు నేర్పే గుణపాఠం, ఆచరిస్తేనే కళ్యాణం, భయపడితే నరకం. ఈ 4 పాదాల లోపల ఈరోజు టైటిల్ ఉంది. నరకాసురుడు చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకోవాలనుకుంటే, శ్రీకృష్ణుని ద్వారా హతమార్చబడినవాడంటే శ్రీకృష్ణుని కాలంలో ఉన్నవాడు. వాడు శ్రీకృష్ణుని కంటే ఎంత మొదలొచ్చినంత పెద్దగా ఉన్నాడు అనేటువంటిది రాక్షసులు చాలా చాలా దీర్ఘాయుష్మంతులై భూమండలాన్ని గడగడలాడించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి సంహారం మాత్రం శ్రీకృష్ణుని చేతిలో జరిగిందంటే 5200 సంవత్సరాల నాడు అని మనం అనుకోవాలి. దాదాపు ఈ పూర్వ ఇతిహాసం ఉంది. అసురుల విషయానికి వస్తే వాళ్ళ నాస్తికులు గారు. ఆస్తికులు వాళ్లకు కూడా ఒక శక్తి పైన విశ్వాసం ఉంటుంది. ఆ శక్తిని ఉపాసిస్తారు. వాళ్ళు దైవశక్తిని వాళ్ళదైన శైలి లోపల ఉపాసిస్తే దేవుడు ఎట్లా భూమి ఉందో అట్లా ఏదేసినా మొలిచే స్వభావం భూమికి ఉన్నట్లే ఏది అడిగితే ఇచ్చే స్వభావం దేవుని కూడా ఉందన్నట్టు. కాబట్టి చరిత్ర లోపల ఎవరు ఏ ప్రకారంగా ఆశ్రయించి ఎట్లా ఉపాసిస్తారో వాళ్ళకి ఆ ప్రకారంగానే ఆ యొక్క సిద్ధి జరగడానికి అవకాశం ఉంది. అట్లా ఘోర తపస్సంపన్నుడైనటువంటి ఈ నరకాసురుడు ఎటువంటి వరాలు పొందుతాడంటే, దేవతల నుంచి నీకు ఎలాంటి ముప్పు ఉండదు, ఎంత గొప్ప దేవతలైనా నేనేం చేయలేరు, అటువంటి వరం కావాలని అంటాడు. అయితే దేవుడు అతనికి అదే వరం ఇచ్చేస్తాడు అన్నట్టు. అయితే వరాలు అడుక్కునే ముందు జ్ఞానం కూడా కావాలన్నట్టు. మానవులను విస్మరించేసిండు నరకాసురుడు. మానవులు నాకేం చేస్తారు, మానవులతో నాకేం భయము అనే పద్ధతి లోపల మానవుల నుంచి ప్రమాదమును ఊహించలేదు నరకాసురుడు. కాబట్టి తన వరాల లోపల దేవతలను మాత్రమే ఉంచిండు. దేవతలతోని సాధ్యం కాని పని మానవులకేం సాధ్యమైతే అనేటువంటి భ్రమ లోపల ఉండిపోయిన అన్నట్టు. ఉండిపోయి మానవుల విషయం లోపల మాట్లాడలేదు. ఈ రకంగా ఘోర తపస్సంపన్నుడై డైరెక్ట్ దేవతలు కూడా నేను జయించారు అంటే దేవలోకంకే ఎసరు పెట్టేస్తాడన్నట్టు. ఇంద్రునికి భయపడిపించి, ఇంద్రాది దేవతలకు భయపడిపించి తన తపశ్శక్తి ద్వారా పొందినటువంటి ఘోరమైనటువంటి అస్త్రశస్త్రాలు వరాలు ఇంద్రుని భయపడిపించి ఇంద్రలోకాన్ని గడగడలాడించినటువంటి వాడు. ఇంద్రుని యొక్క తల్లిని భయపెట్టి ఇంద్రుడు లేని సమయంలో భయపడే వాళ్ళంతా పారిపోయినప్పుడు తల్లిని భయపెట్టి ఆమె చెవుల లోపల ఉండేటువంటి కుండలాలు ఏవైతున్నాయి కదా, వాటిని కూడా లాక్కొని పోయినటువంటి సందర్భం ఇట్లా ఉందన్నట్టు. అంతటి ఘోర వాళ్ళంతా చాలా ఇబ్బందుల పాలైపోయి ఎవరు వరాలు ఇచ్చిండో వాళ్ళ దగ్గరికి పోయి బ్రహ్మదేవుని దగ్గరికి పోయి, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు కాబట్టి ఏంటిది, ఇలాంటి రాక్షసుని పెంచి పోషిస్తున్నట్లు లోకాలంతా
చాలా భయపడిపోతూ ఉన్నాయి. వీని పీడ ఎట్లా విరగడగావాలనేటువంటిది తోచడం లేదు. మేము మాత్రం అని ధాటికి తట్టుకునే ప్రసక్తి లేదు, మా బ్రతికెట్లా అని వీళ్ళు కూడా పోతారు అన్నట్టు. మీరు మాత్రం ఆయనను ఏం చేయలేరు, నరకాసురుడిని మీరు ఏం చేయలేరు, అటువంటి వరాలు పొందబడినటువంటి వ్యక్తి నరకాసురుడు, దేవతల నుంచి మాత్రం ఆయనను వధించడం సాధ్యం కాదు, వరం అట్లా ఉంది. కాకపోతే మీకు ఉపాయం చెప్తా, వాడు అడిగిన వరాల లోపల మానవుల ప్రస్తావన లేదు. మానవులను తక్కువ చూపు చూసి, చిన్న చూపు చూసి వాడు వీళ్ళేం చేస్తారు అనుకున్నాడు, అదొక అవకాశం ఉంది. కాబట్టి మీకు చెప్పబోయే సారాంశం ఏంటిదంటే, నారాయణుడే నరుని రూపం లోపల భూలోకం శ్రీకృష్ణుడే సంచరిస్తూ ఉన్నాడు ధర్మ సంస్థాపన కొరకు. కాబట్టి నారాయణుడే నరుడై సంచరిస్తున్నప్పుడు అతడు చాలా శక్తిమంతుడు కృష్ణుడు. అతడు తలంచుకుంటే వీని సంహారం తప్పదు, మీరు నాకు ప్రాధేయపడే బదులు శ్రీకృష్ణునికి ప్రాధేయపడంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళకు వాగ్దానం ఇస్తాడు కృష్ణుడు. సరిగ్గా ఆశ్వీయుజ చతుర్దశి నాడే శ్రీకృష్ణుడు సత్యభామతో సహా యుద్ధరంగం లోపలికి వెళ్ళిపోయి శంఖరావం చేస్తే హడలిపోయినటువంటి నరకాసురుడు వచ్చి యుద్ధాన్ని నిలబడిపోతాడు. చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అటువంటి యుద్ధం లోపల చివరికి సుదర్శన చక్రం నుంచి 2 ముక్కలు అయిపోతాడు నరకాసురుడు. ఆ రకంగా ముల్లోకాల పీడను విముక్తం చేసిన రోజు ఈ ఆశ్వయుజ చతుర్దశి కాబట్టి దీనికి నరక చతుర్దశి అని కూడా అంటారు. నరకాసురుని చీకటి రోజులు తొలగిన శుభదినంగా ఈ అమావాస్య రోజు ప్రతి గుమ్మంలో దీపోత్సవం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మనం వెలిగించే దీపాల వెనుక ఇంత అర్థం ఉందన్నట్టు. అంటే పీడ విరగడైపోయింది, చీకటి రోజులు తొలగిపోయినాయి, ఇక మాకు ఆనందమే ఆనందము. ఆనందానికి చిహ్నంగా టపాసులు కాల్చి సంతోషపడడం. ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా గెలిచిననుకోండి, వాళ్ళన్నా గెలిస్తే టపాసులు కాలుస్తూ ఉంటారు, శుభకార్యాల లోపల టపాసులు కాలుస్తూ ఉంటారు. మనసుకు తట్టలేని ఆనందం కలిగినప్పుడు దానికి ప్రతీకగా, దాని నిదర్శనంగా టపాసులు కాల్చడం అనేది అనవాయితీ. కాబట్టి ఆ రకంగా నరకాసురుని లాంటి ముల్లోకాలను గడగడలాడించినటువంటి నరకాసురుని వధించిన రోజు కాబట్టి ఆ సంతోషం లోపల టపాసులు కాల్చడము, జ్యోతులు వెలిగించడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇది దీపావళి పర్వదినంలో దాగినటువంటి పైన తెలియవచ్చేటువంటి విషయం. అంటే పౌరాణికంగా దీని వెనకల ఈ నేపథ్యం ఉంది అని అర్థం అన్నట్టు. ఇక లోతుకు వెళ్ళిపోవాలి మనం కొంత. ఎందుకంటే మనకు హిందువులకు పర్వదినాల యొక్క ప్రాశస్త్యం ఏమిటిది, ఏ పర్వదినము ఎందుకు వచ్చింది, మరి మనం ఎందుకు ఇటువంటి సంతోషకరమైనటువంటి పండుగలు జరుపుకుంటున్నామనే విషయం చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది మనకు. ఇది ఎందుకంటే మన తప్పులను మనం గ్రహించుకోవాలి. విధర్మీయుల పండుగ వెనుక ఉండే నేపథ్యం వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఏ పండగ చేసుకున్నా ఈ పండగ కారణం ఇది అని వాళ్ళు చెప్పగలుగుతారు. ఇక్కడ పండగలు చేసుకోవడమే తప్ప పెద్ద పెద్ద విద్యావంతులకు సైతంగా నేపథ్యం ఏమిటిది, ఏం స్ఫూర్తి పొందాలనేది తెలియదు. ఇది మనం స్వయంకృత అపరాధం. అంటే మనము తొక్కబడడానికి, ఇతరుల ద్వారా తొక్కబడడానికి కారణం మన అజ్ఞానమే. కాబట్టి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇక లోతుకు వెళితే మనం పొందవలసిన స్ఫూర్తి చాలా చాలా ఈ పర్వదినం సంబంధం లోపల ఉందన్నట్టు. ఏంటిదంటే నరకాసురుడు, ఇది చాలా విచిత్రమైన విషయము. సృష్టి లోపల ఎప్పుడు కూడా రాముడు ఉన్నప్పుడు రావణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఎందరో ఉన్నారో,
ఇట్లా ప్రతిసారి ఈ సృష్టి లోపల ఈ రెండు శక్తులు సమాంతరంగా ఉంటాయి. ఎట్లా అంటే ఒకసారి చెప్పేసిన చాలాసార్లు, భూమిలో గడ్డి పంట రెండు కూడా మొలుస్తాయి అన్నట్టు. పనికిరాని గడ్డి కూడా పనికొచ్చే పంటకు హాని తలపెట్టడానికి కొరకు గడ్డి కూడా మొలుస్తుంది. అట్లా ఎందుకంటే అది సృష్టి యొక్క విధి విధానం ఉన్నదన్నట్టు. అట్లాగే సజ్జనులు దుర్జనులు సమాంతరంగా ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఎప్పుడో ఒకసారి ఉండరు అనేటువంటి మాటకు అర్థం లేదన్నట్టు. ఎప్పుడు ఉంటారు. వాళ్ళ దౌర్జన్యం లోపల ఎట్లయితే అసురులు ఉంటారో, మానవులు కూడా వాళ్ళని ఢీకొనే శక్తితోని జాగరూకులు ఎప్పటికీ మానవులు కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు అసురులు ఎవరు, రాక్షసులు ఎవరు అనే మాటకు వచ్చేస్తే, దుష్టులు, దుర్మార్గులు, ఘోర నేరాలకు పాటుపడేటువంటి వారు తమ క్రూరమయ భావజాలముతో లోకులను భయపెట్టి, లోకంలో ఉండేటువంటి వాళ్ళని భయపెట్టి భూగోళంపై తమ అశాస్త్రీయమైన రాక్షస భావజాలాన్ని స్థాపించి తాము నమ్మిన విశ్వాసాలను లోకమంతా నమ్మి తీరాలన్న మూర్ఖపు పట్టుదలతో భూగోళంపై అశాంతిని సృష్టించడానికై నిర్దోషులను నిష్కారణంగా కర్కశంగా నరికి చంపి వారు నమ్మిన విశ్వాసపు నినాదాలతో జయ జయ ధ్వనులతో జనంలో భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఈ రకంగా రాక్షస ఆనందాన్ని పొందుతూ ఒకనాటికైనా మేము ఈ భూమండలంపై తమ అధికారిక ధ్వజం అంటే మా భావజాలంతో కూడినటువంటి రాజ్యాంగ ప్రధానమైనటువంటి అధికారిక ధ్వజం ఎగరవేసి తీరుతామన్న ఘోర మూర్ఖ పట్టుదలలతో విజృంభిస్తూ గర్జించేవారు ఎవ్వరైనా వారు అంతా నరకాసురులే. అంటే వారి భావజాలాన్ని నమ్మకపోతే, వారిని అనుసరించకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడే చూడండి, వారి భావజాలాన్ని నమ్మకపోతే, వారిని అనుసరించకపోతే ఇక్కడే ఈ భూమిపైనే తమ వారు కాని వారికి, అంటే తమ భావజాలంలో ప్రవేశించినటువంటి వాళ్లకు నరకం చూయించే వాళ్ళంతా ఇక్కడే ఈ భూమండలంపైనే తమ వారు కాని వారికి నరకం చూయించేవారంతా నరకాసురులే. కొత్తగా వెతకవలసిన అవసరం నరకాసురులకు. ఇది రాక్షస భావజాలపు ప్రాథమిక పరిచయం అన్నట్టు. ఎప్పుడు ఉంటుంది ఇది. ప్రస్తుతమైతే సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో, గత చరిత్ర లోపలికి వెళ్ళిపోతే అంత తొందరగా ప్రాకనటువంటి రాక్షస భావజాలం సాంకేతిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లోపల, ఇంటర్నెట్ ఉన్నది, గూగుల్ ఉన్నది, కావలసిన అన్ని సాంకేతిక విప్లవం పెరిగిపోయింది, సమాచార విప్లవం పెరిగిపోయింది. ఈ రోజుల్లోపల ఈ రాక్షస శక్తులు, ఇంతవరకు మనం వివరించినటువంటి భావజాలం ఉన్నటువంటి రాక్షస శక్తులు సమాచార విప్లవాన్ని వినియోగించుకోవడం లోపల మనకంటే ముందున్నారు. సజ్జనుల కంటే దుర్జనులు ఎప్పుడు ముందే ఉంటారు. మనం కూడా వినియోగించుకుంటున్నాం. కానీ ఈ భూమండలంపై వారి విజయ పతాకం ఎగురవేసే కలలు కంటున్నారు. సమాచార విప్లవంతో కూడా వాళ్ళు బాగా వాడుకుంటున్నారు, కంటున్నారు. చేయవలసిందంతా చేస్తూ ఉన్నారు వాళ్ళంతా, చప్పకింది నీరులాగా. ఇలాంటి వీరి ఘోరాలకు మనము మన రాజ్యాంగం ప్రకారం అరికట్టాలంటే, భారత రాజ్యాంగం ప్రకారం చాలా అరికట్టాలంటే కొన్నిసార్లు రాజ్యాంగమే అడ్డుగోడగా నిలుస్తుంది. సాక్ష్యాలు, ఆధారాలు, అవి ఇవి, ఇది కాదు అది కాదు
అటువంటి దుర్మార్గుల పక్షంలో వాదించేటువంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా డబ్బు ఆశకు వాళ్ళ పక్షాన వాదిస్తూ ఉంటారు, వాళ్ళని రక్షించాలని చూస్తూ ఉంటారు. ఈ రకంగా మన న్యాయ వ్యవస్థ లోపల ఎందుకంటే చాలా తొందరపాటుగా తయారైన రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగ రూపకర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలా అభ్యంతరాలు రాజ్యాంగం యొక్క రచన లోపల వ్యక్తపరిచిన సందర్భం ఉంది. కానీ అతడు ఒక్కడు ఏమీ చేయలేని పరిస్థితి లోపల ఉన్నకాడికి కొన్ని సవరణలు అయిపోయి అట్లాగే రాజ్యాంగం నిలిచిపోయింది. చాలా సవరణలు కూడా వచ్చేసినాయి ఇప్పటివరకే. అయితే ఇటువంటి లొసగులు ఉన్నట్టు రూపకర్తలు కూడా అంగీకరించింది అన్నట్టు. చట్టపరంగా ఇటువంటి దుర్మార్గులకు శిక్ష పడడం చాలా కష్టం. దేశ భద్రత, అఖండత, సార్వభౌమకత వీటిని భంగపరిచే అసురీ శక్తులకు కఠినమైనటువంటి తత్క్షణ శిక్షలు పడడానికి భారత రాజ్యాంగంలో అలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్న కారణంగా ఎందరో నరకాసురులు శిక్షను తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. తమ అసుర భావజాలాన్ని అడ్డు అదుపు లేకుండా వ్యాపింప చేస్తూనే ఉన్నారు మొత్తం మీద ఈ దేశం లోపల. అయితే సనాతన భారతీయులమైన మనం ఇలాంటి విషయాలు తెలుసుకోకపోవడం ఎందరో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేరని కాదు, ఉంటే కూడా ఏం లాభం లేదు. పొట్టకూటికి కావాల్సిన చదువులకే ఉన్న ప్రాధాన్యత వాళ్ళ సమయం అంతా ఇస్తూ ఇటువంటి వాటి గురించి తెలుసుకోవడానికి కూడా సిద్ధం లేరు. వార్తలు పూర్తిగా వినరు, న్యూస్ పేపర్స్ సమాచార పత్రాలు కూడా సరిగ్గా చదవరు. ఎంతకు వీటన్నిటికీ వినోదం కొరకే వినియోగించుకుంటూ ఇటువంటి దేశం లోపల రాజ్య వ్యవస్థ సుస్థిరంగా లేకపోతే నీ ధర్మం కూడా నిలబడడానికి వీల్లేదన్నట్టు. గతం లోపల జరిగింది. రావణుడు, నరకాసురుడు ఇలాంటి అసురులంతా ధర్మానికి అడ్డు తగిలేటువంటి వాళ్ళు అన్నట్టు. వాళ్ళదేంటి ధర్మం అనే మాటకు వస్తే రాక్షసుల యొక్క ధర్మం ఏమిటిదంటే పెద్ద చిక్కు ఎక్కడుంటుందంటే కనిపించని దేవుని విషయం లోపల ఇవన్నీ చిక్కులు వచ్చేస్తాయి అన్నట్టు. ఎందుకంటే దేవుడు అంటే నేనొక నమ్మకంతోనున్నా, ఉన్న నమ్మకం అంతే నిరూపించలేను. నా నమ్మకాన్ని ఢీకొని ఇంకొక నమ్మకం స్థాపించడం కొరకు వాడు ఒక మాట్లాడతాడు. అయితే వాడు నిరూపించలేడు, నేను నిరూపించలేను, వాడు నిరూపించలేడు. దేవుని విషయం ఎట్లా ఉందంటే రెండు పక్షాలున్నాయి దేవుని విషయం లోపల. దైవీ సంపద గల వారందరూ కూడా దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లాగే ఆ సృష్టి నియమాలతో పాటు దేవుని యొక్క అనుభూతిని నిలుపుకునేటువంటి వాడు దైవీ సంపద గలవాడు. అసురీ సంపద గలవాడు ఏంటంటే ఇందులో అవకాశం ఉన్నది, ఎవడు ఇట్లా నిరూపించలేడు. మేము ఏమంటే అది కాదనడానికి ఆధారాలు దొరికాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు వాళ్ళకి ఎట్లా తెలిస్తే అట్లాగే దేవుడు ఉంటాడు అంటారు మొత్తం. వాళ్ళు ఏ రకంగా దేవుణ్ణి ప్రతిపాదించాలనుకుంటే వాళ్ళు సొంతగా అదే రకంగా ప్రతిపాదిస్తారు. దాన్ని కాదంటే అవుననడానికి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి అనుమాన ప్రమాణమైనటువంటి ఆ పరమాత్మని తత్వం ఏదైతే ఉందో భూమిపైన ఇలాంటి గందరగోళాలకు కారణమైపోతుంది. కాబట్టి దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లాగే తెలుసుకొని సూచనల మేరకు ధర్మ మార్గంలో నడవడము దైవీ సంపద గల వారి పని. ఇక దేవుని యొక్క నిర్వచనాన్నే మార్చి దేవుని యొక్క యథాతథ రూపాన్ని పక్కకు నెట్టి మేమన్నట్టే ఆ దేవుడు ఉంటాడు,
మేమన్నట్టే మీరు దాన్ని అంగీకరించాలి. ఇక్కడ బలం, దుర్మార్గపు బలం తోడైపోతుంది అన్నట్టు. మీరు విశ్వసిస్తున్నటువంటి దేవుడు దేవుడు కాడు, మేము విశ్వసిస్తున్నటువంటి దేవుడు మాత్రమే దేవుడు. బలాన్ని పెంచుకొని వాళ్ళ భావజాలం ఏదైతుందో నికృష్టమైన భావజాలాన్ని ప్రపంచం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ నరకాసురుడు అదే బాబతుకు చెందినటువంటి వాడు. ఎట్లయితే పరంపర కొనసాగుతూ ఉందో, రాముని పరంపర ఉంది, రావణుని పరంపర ఉంది, నరకాసురుని పరంపర ఉంది, శ్రీకృష్ణుని పరంపర ఉంది. ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయి, ఇట్లా ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద సనాతన భారతీయులైనటువంటి మనం ఇలాంటి విషయాలు తెలుసుకోకపోవడం, ఎంత గొప్ప సాహిత్యం ఉంది మనకంటే దీన్ని తెలుసుకోకపోవడం, ఇలాంటి విషయాలు తెలుసుకోకపోవడం, తెలిసిన వాటిని ఇతరులకు తెలియపరచకపోవడం, అంత టైం లేదు ఎవరు కూడా. ఇదంతా వేస్ట్ చర్చ అంటారు అన్నట్టు. ఏవో కల్లిబొల్లి కబుర్ల నుంచి ప్రతి ఒక్కరు 24 గంటలు కాలయాపన చేస్తున్నారు. కానీ మన హైందవుల లోపల, సనాతనుల లోపల ఇదొక పెద్ద రోగం తయారైపోయింది. ఏంటంటే ఏమి చదవరు, ఏమి తెలుసుకోరు, ఎవరికి తెలుపరు. మెజారిటీ ఇట్లా ఉందన్నట్టు. చాలా చాలా అత్యధిక శాతం ఇట్లాగే ఉంది. అంతేకాదు, దుష్టశక్తులు బలపడుతున్న కొద్దీ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సనాతనులు భయం గుప్పిట్లో బ్రతకడానికి అలవాటైపోతున్నాం అన్నట్టు మనం. ఏమవుతుంది దీని పరిణామంగా? ఈ సనాతన భారతంపై రాక్షస భావజాల స్థాపన జరిగే ప్రమాదం లేకపోలేదు. మన అశ్రద్ధ, సనాతనుల యొక్క అశ్రద్ధ ఏంటిది? అజ్ఞానము, అశ్రద్ధ, ఇంకేంటిది? ఇటువంటి అహంకారం, ఈ 3 రోగాలతో కొట్టుమిట్టాడుతున్న మన సమాజం, సనాతన సమాజం ఏదైతుందో, అజ్ఞానం, జ్ఞానం పెంచుకునే ప్రసక్తే లేదన్నట్టు. సైన్స్ అండ్ టెక్నాలజీ జ్ఞానం తప్ప ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ఎవరు దృష్టి లేదు. అంతా ప్రాథమిక దశ లోపలనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అందరూ. అవే గుళ్ళు కావాలి, కానీ ఎన్నోసార్లు చెప్పినా అవి ఉంటాయి. ప్రాథమిక దశ లోపల గుళ్ళు, ఉత్సవాలు, మహోత్సవాలు, తీర్థాలు, క్షేత్రాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మనతో పిహెచ్డి వరకు ఉంది. 7వ తరగతి వరకే ఆలోచిస్తే ఎట్లా? పిహెచ్డి వరకు ఉన్నది. విధర్మీయుల లోపల పిహెచ్డి లేదు, లేదంటే లేదు. అది మీరు తెలుసుకుంటే అర్థమైపోతుంది అన్నాడు. అంత దూరం వరకు ఉన్నటువంటి విధానం ఏదైతుందో మనం ప్రైమరీ లెవెల్లోనే ఉంటున్నాం. మనం 7వ తరగతి వరకే చదువుకొని ఇంట్లో కూర్చుంటే 9, 10 తర్వాత చదువుకున్నాడు 10 కంటే ఎక్కువ లేదనుకో, 10 తరగతి 9, 8 చదువుకునేటువంటి వాడు మనకంటే గొప్పోడే. ఇక్కడ నీకున్న అవకాశం పిహెచ్డి వరకు వినియోగించుకోవడం లేదు. అలా వినియోగించుకోకపోయినప్పుడు నీకంటే ఒక తరగతి ఎక్కువ చదివినోడు నీకంటే గొప్పోడే. అదే దరిద్రం లోపల మనం ఉన్నాం ఇప్పుడు మొత్తం మీద. ముందు వాళ్లకు 10th తర్వాత ఏమీ లేదు, ఎడ్యుకేషన్ ఆడికే కంప్లీట్ అయిపోయింది. మనకు పిహెచ్డి వరకు ఉన్నది, కానీ మనం 7వ తరగతి పాస్ కావడం అత్యధిక శాతం. గుడులు, తీర్థాలు, క్షేత్రాలు, పూజలు, అర్చనలు, అభిషేకాలు అశ్రద్ధతో ఇవి మాత్రమే చేస్తూ ఉన్నాము. అది కూడా శ్రద్ధతో చేయడం లేదు, పైకి ఎదగడం లేదు. ఇవి నేను తిరస్కరించడం లేదు. ఇవి ప్రాథమిక దశ. భయపెట్టి భక్తి దిక్కు మరల్చేటందుకు కొరకు, జీవితానికి సంబంధించినటువంటి కోరికలను నెరవేర్చుకునేటందుకు కొరకు ఇవన్నీ ఉన్నాయి ప్రాథమిక దశ లోపల. వీటిని తిరస్కరించడం, వీటికే పరిమితం అయిపోవడం లోపల నేను అసంతృప్తిగా ఉంటాను అన్నట్టు. కాబట్టి నా వంతు కృషిగా నేను సనాతన భావజాలం అంటే ఏమిటి, రాక్షస భావజాలం ఏంటి ఇంతవరకు చెప్పేసినాం ఆల్రెడీ. సనాతనం భావజాలం అంటే ఏంటిదో తెలుసుకోవాలి మీరు. వివరాలు శాస్త్రీయంగా తెలియపరుస్తూ ఉన్నాను. కనీసం తెలుసుకోండి, ముందు తెలుసుకోండి సనాతన భావజాలం అంటే ఎంత గొప్పగా ఉంటుంది అన్నటువంటి.
దేవుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు ఎలా ఉన్నాడో అలాగే తెలుసుకొని ప్రవర్తించడం సనాతన ధర్మం యొక్క మూల సూత్రం అన్నట్టు. తనకు మనసు వచ్చినట్ల దేవుడు నేనన్నట్లనే ఉంటాడనేటువంటి మూర్ఖపు వాదం సనాతన లోపల ఉండనట్టు. వాడు ఎట్లన్నాడో అట్లాగే తెలుసుకుంటాడు, వాని ధర్మం ప్రకారమే నడుచుకుంటాడు. సనాతనం యొక్క మూల సిద్ధాంతం ఇది. తర్వాత ఏకాత్మత దర్శనం. సనాతనం లోపల గొప్ప స్కోప్ ఏముందంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని చెప్పాడు మనం. ఆ దేవుడైనటువంటి వాడు, ఆ భగవంతుడు ఈశ్వరుడైనటువంటి వాడు సర్వభూతానాం అంటున్నాడు. హృద్దేశేర్జున తిష్టతి, నా యొక్క నివాసం ఎక్కడున్నది? అందరి హృదయం లోపల నా నివాసం ఉంది. అందరూ అన్నప్పుడు దేశము, కాలము, మతాలకు సంబంధం లేకుండా మానవ మాతృలందరి హృదయం లోపల సమానంగా దేవుడు ఉన్నాడు అనేటువంటిది ఏకాత్మత దర్శనం. ఇది ఎట్లుంటుందంటే అందరి లోపల సమానంగా ఎట్లుంటాడు దేవుడు అనే మాటకు వస్తే వృక్షబీజ న్యాయాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఎట్లా ఒక బీజం మనం భూమి లోపల వేసినాం అనుకోండి, ఏదో ఒకటి పళ్ళ చెట్టు మనం వేసినాం అనుకోండి, మొత్తం మీద ఆ ఒక బీజం వేసేస్తే అది వృక్షంగా మారి ఎన్నో ఫలాలను ఇస్తుంది. ప్రతిసారి ఎన్నో ఫలాలను ఇస్తుంది. అంటే ఏ బీజం మనం వేసినామో ఆ మూల బీజం యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో అదే స్వభావంతో కూడుకున్న అసంఖ్యాకమైన ఫలాలు ఆ చెట్టుకు అయిపోతాయి. అంటే ప్రతి చెట్టు పండు లోపల మూల బీజం యొక్క సమస్త లక్షణాలు అందులో ఎట్లయితే ఉంటాయో తారతమ్యం లేకుండా, అట్లాగే దేవుడు తానొక్కడై తనపాటికి తాను ఉంటూ ప్రతి ఆత్మ లోపల ఉంటున్నాడు. బీజం ఎట్లయితే అన్ని ఫలాల లోపల వ్యాపించిపోయిందో అట్లా తాను అంకురించి వృక్షమైపోయి ఎన్ని ఫలాలు ఉన్నాయి అన్నింటి లోపల మళ్ళీ మూల శక్తి అనేది ఉంటుంది అన్నట్టు మొత్తం. అంటే పునరుత్పాదక శక్తి ప్రతి బీజం లోపల ఉంటున్నట్లే దేవుడు పరమాత్ముడు అట్లాగే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఎప్పుడే కానీ అందరి హృదయాల లోపల ఉన్నది ఆ ఒక పరమాత్మ అనేటువంటి భావమును మనము ఆ దృష్టి మనకు లేకపోతే మనం సనాతనులం కాము. ఈ దృష్టి కొరకు దేశము, కాలము, జాతులు, వర్ణాలు, లింగ భేదాలు, జాతి భేదాలు, వర్ణ భేదాలు ఇలాంటి భేదభావాలు లేకుండా సమదర్శనం ఉండాలి. ఆ దృష్టి మొట్టమొదలు ఉండాలి. విభజన తర్వాత, విభజించి చూడడం తర్వాత దుష్కర్మలు సత్కర్మల ఆధారంగా జనాన్ని విభజించి ఆ రకంగా వాళ్ళతో దుష్టులుగానే వాళ్ళకి తగినట్లనే ప్రవర్తించడం నెక్స్ట్ అది. బట్ మొట్టమొదలు మాత్రం అందరి ఆత్మలో ఉన్నది పరమాత్మే అనేటువంటి చూడడము ఏకాత్మత దర్శనం. ఇది సనాతనం ఇస్తున్నటువంటిది. ఇక్కడ ఎలాంటి భేదభావాలు ఉండవద్దు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, ఈ భేదభావాలు ఉండొద్దని మనం అంటున్నాం. భేదభావాలు చూపించిన పరిణామమే ఈరోజు సనాతనుల యొక్క దుర్గతి ఈ రకంగా ఉన్నది. కాబట్టి అలాంటి పొరపాట్లు మనం చేయకూడదు. అందరి ఆత్మలోపల ఉండేది ఒకటే అన్నప్పుడు, ఏకాత్మత దర్శనమైనప్పుడు ఆటోమేటిక్ విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటిది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నట్టు. తేనెను నాలుగు పైన పెట్టుకుంటే చాలు, తీయదనం మళ్ళీ వేరే తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తేనె లోపలనే తీయదనం ఉంటుంది. ఏకాత్మత దర్శనం లోపలనే సర్వభూతానాం అన్నప్పుడు విశ్వమానవ సౌభ్రాతృత్వం ఉంటుంది. సనాతనం యొక్క ఫండమెంటల్ సూత్రాలు ఇవి. అంటే మనమందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వాడు, వాని మతం ఏదైనా ఏది ఎక్కడైనా వాడు దుష్కర్మలకు దూరం ఉంటే మన సోదరుడే. దుష్కర్మలకు దూరం, దుష్కర్మల లోపల ఉండి కూడా తర్వాత వాటి నుంచి దూరం అయిపోతే వాడు గొప్పవాడే. వాల్మీకి లాంటి వాళ్ళు ఇట్లాగే కరడుగట్టిన నరహంతకులైనటువంటి వాళ్ళు కూడా ఆ పనులను వీడినప్పుడు ప్రపంచ స్రవంతి లోపల కలిసిపోయి మహాపురుషులకు పేరుగాంచారు. కాబట్టి విశ్వమానవ సౌభ్రాతృత్వం ఏకాత్మ దర్శనమైన తర్వాత సోదర భావాన్ని పెంపొందించుకోవడం ఆటోమేటిక్ వచ్చేస్తున్నట్టు.
ఇప్పుడు సోదరభావం పెరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇంకొకటి వచ్చేస్తుంది ఏంటి అనుకోకుండా వసుధైక కుటుంబ భావన. వసుధ అంటే ఈ భూమి, అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అయిపోయింది కాబట్టి అందరం సోదరులమే అయిపోయినాము. వసుధైక కుటుంబ భావన అంటే వసుధ, ఈ భూమి మీద ఉన్నటువంటి అందరము కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళము. ఈ మూడు బలపడడానికి కావలసిన జ్ఞానం కూడా మనం పొందాలి. ఇంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అనడానికి అందరి యొక్క శరీర నిర్మాణం ఒకే రకంగా ఉన్నది, ఒకే రకంగా ఉంది కాబట్టి అదొక్క సాక్ష్యం సరిపోతుంది ఏకాత్మత దర్శనం కొరకు. అందరూ ప్రకృతితో ప్రవర్తించే తీరు ఒకటే ఉంది. నేనొక గాలి పీల్చుకోవడము, ఇంకొక మతముడు ఇంకొక గాలి పీల్చుకోవడము అనేటువంటి మాట లేదు. ప్రకృతి లోపల ఉండే ప్రతిదీ అందరూ ఒకే రకంగా వినియోగించుకుంటున్నాం. ప్రకృతి యొక్క పంచభూతాత్మక శక్తులను, ఇంద్రియ విషయ భోగాలనంతా ఒకే రకంగా అనుభవిస్తూ ఉన్నాము. వసుధైక కుటుంబ భావన అంటే ఒకే మూలాలు ఉండబట్టే అందరం ఒకే రకంగా ఉన్నాము. మూలాలు ఒకటే ఉన్నాయి కాబట్టి అందరం ఒకటే రకంగా ఉన్నాము. ఈ జ్ఞానం మనకు వస్తే వసుధైక కుటుంబ భావన పెరిగిపోతుంది. ఎవరు ఎట్లనన్నా ఉపాసించని ఏమీ చేయని కానీ అంతా ఒకే కుటుంబం అనేటువంటి భావన సనాతనము లోపల ఉన్నది. సనాతనం యొక్క కేంద్రమే ఈ భారతదేశం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మతాలతో సంబంధం లేకుండా అందరినీ సమ్మతిస్తున్నాం మనం. వేరే కొన్ని మత సామ్రాజ్యాలు ఉండేటువంటి దేశం లోపల ఇట్లా లేదు, కొట్టి కొట్టి బయటికి పంపిస్తున్నారు వాళ్ళు మొత్తం మీద. కానీ ఈడ మాత్రం ఎవడు వచ్చినా ఒక శాస్త్ర పద్ధతి ప్రకారంగా ఇక్కడ పౌరసత్వం తీసుకొని ఉంటే ఉన్నరే. ఎన్నో మతాలు, ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ఆచార విచారాలు, ఎన్నో భాషల యొక్క కూడలి ఈ భారతదేశం. చూడండి ఎంత శాంతంగా ఉన్నాం ఇక్కడ. ఇది సనాతన ధర్మం యొక్క వైభవం అన్నట్టు. ఇక్కడున్నన్ని మతాలు, ఇక్కడున్నన్ని ఆచారాలు, ఇక్కడున్న సంప్రదాయాలు, ఎన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క మతంలో మళ్ళీ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలో కూడా ఇక్కడ ప్రశాంతంగానే ఉంటున్నారు. కానీ వేరే దేశాల లోపల పోతే శాఖలకు ప్రాధాన్యత లేదు. అక్కడ ప్రభుత్వం ఏం చెప్తే అట్లాగే మతాన్ని అంగీకరించాలి. ఇక్కడ అదంతా ఏమి లేదు. ఇంత మనము కలిసిమెలిసి ఉన్నప్పటికైనా కానీ ఏదో దుర్మార్గులు ఈ ప్రపంచమంతా మేమే ఏలాలనే భావజాలంతో అప్పుడప్పుడు అల్లర్లు జరుగుతూ ఉంటాయి తప్ప వాస్తవంగా చెప్పాలంటే శాంతి ఇక్కడ ఉన్నది. కారణం ఏంటిదంటే సనాతన ధర్మ సూత్రం అనేటువంటిది ఈ రక్తము ఈ మట్టి లోపల ఉన్నది. వసుధైక కుటుంబ భావన. ఇంకొకటి ఏంటిదంటే మతం ఏదైనా మానవీయ విలువలతో ఉన్న వారిని గౌరవించే గుణం కూడా ఇక్కడ ఉందన్నట్టు మనకు. మొత్తం మానవీయ విలువలతో కూడుకున్నటువంటి వాడు ఎవడైనా కానీ గౌరవించేటువంటి మనస్తత్వం మన దగ్గర ఉన్నది. నీ మతం ఏమైనా ఉండొచ్చా, మాకేం మానవత్వంతో కూడుకోను, పరోపకార పరాయణత ఉన్నది కాబట్టి ధన్యవాదాలు నీకు, రా కూర్చో హక్కునని చెప్పేసి గౌరవించడం అనేటువంటిది ఈ సనాతనంలో తప్ప ఇంత ఔదార్యం అనేటువంటిది వేరే విశ్వాసాల లోపల నీకు దొరకదు. ఆదరించడం, హక్కును చేర్చుకోవడం ఏతున్నదో సనాతన ధర్మం యొక్క సూత్రం అన్నట్టు ఇది. ఇక క్రూరత్వం, హింస, నేర ప్రవృత్తి, కరుడుగట్టిన మతోన్మాదం లాంటి అవలక్షణాలు సనాతనులకు ఉండవు. అవి లేకుండా వీళ్ళుంటారు అన్నట్టు. క్రూరత్వం అంటే మత సిద్ధాంతాల లోపల ఇలాంటివి లేవు. సనాతన లోపల క్రూరులు, దుర్మార్గులు, రావణాసురులు లేరా అంటే అది కాదు. మూల సిద్ధాంతాల లోపల ఉన్నది లెక్క. ఇటువంటి క్రూరత్వం లేదు మన దగ్గర. హింసా ప్రవృత్తి లేదు, నేర ప్రవృత్తి లేదు, కరుడుగట్టిన మతోన్మాదం లాంటి అవలక్షణాలు సనాతన మూల సూత్రాల్లో లేవు. సనాతనులైనటువంటి వ్యక్తుల లోపల ఉంటే ఉండవచ్చు, కానీ మూల సూత్రం చాలా ముఖ్యమైనది. వ్యక్తుల లోపల ఉంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది.
అలాంటి అవలక్షణాలు లేనటువంటి సూత్రాలతో కూడుకున్నట్టు సనాతన ధర్మం. మానవ ధర్మంతో కూడిన ఇతర మతాలను ఆదరించడం. మతం ఏదైనా ఉండని మనకు సంబంధం లేదు, ఎక్కడనన్నా పిలుచుకొని ఏమైనా ఉండని. మానవ ధర్మం, మహోన్నత మానవీయ విలువలు, మానవ ధర్మంతో కూడిన ఇతర మతాలను కూడా ఆదరించేటువంటి లక్షణం సనాతనానికి ఆటోమేటిక్ ఉన్నదన్నట్టు. మొత్తం మీద పరోపకార విషయంలో మత పక్షపాతం లేకుండా తోచింది చేయడం సనాతన ధర్మం లోపల ఉన్నది. మతం ఏమైనా ఉండను, మొత్తం మీద పరోపకారం విషయం వచ్చే వరకే పక్షపాతం అనేటువంటిది మన దగ్గర ఉండడానికి మూల సూత్రాల లోపల అవకాశం లేదు. ఎవడైనా పక్షపాతం చేస్తే వాడు వ్యక్తిగతంగా వాడు బాధ్యుడు, కానీ మూల సూత్రాల లోపల ఇటువంటి పక్షపాత ధోరణి అనేటువంటిది లేదు. దేశకాల పరిస్థితులకు అతీతంగా మానవీయ విలువలు గల వారిని గౌరవించడం, ఇవన్నీ సనాతనం మనకు నేర్పిన మానవ ధర్మం అన్నట్టు. ఇందుకు విరుద్ధంగా నడిచే వారంతా నరకాసురులే. ఇంతవరకు చెప్పిన రాక్షసులు ఎట్లుంటారో, కాబట్టి గమనించు, జాగ్రత్త వహించు, అటువంటి రాక్షస భావజాలాన్ని ఎదిరించు. ఏ రకంగా నీకు చేతనైతే ఆ రకంగా అయినంత మట్టుకు ఎదిరించే శక్తి లేకపోతే ఇది రాక్షస భావజాలము, ఇది సనాతన దైవీయ భావజాలం అనేటువంటి కనీస జ్ఞానాన్ని సంపాదిస్తే దాంతో కూడా ఎంతో సురక్షితంగా మనం ఉండగలుగుతాము. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటిదంటే, మొట్టమొదలు సనాతన ధర్మం యొక్క ఔదార్యం ఏమిటిదో తెలుసుకుంటే నీకు అర్థమైపోతుంది ఏది రాక్షస భావజాలం ఏది అనేటువంటిది. అందుకే నా వంతు కృషిగా నేను ఈ ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి పర్వదినం ఉండేటువంటి నేపథ్యం ఏంటిదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా స్ఫూర్తిని పొంది మన చేతనైనంత మనం సురక్షితంగా దైవీ భావజాలంతో ఉండి రాక్షస భావజాలాన్ని ఢీకునేటువంటి సత్తాన్ని పెంచుకోవాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.